ఇక న్యూస్ చూస్తే హిందూ సమాజం ఐక్యత దెబ్బతీస్తే కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్గా ఉందని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని సూచించారు. నారాయణను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనకు మోసం చేస్తే ఏం జరుగుతుందో కూడా ఈ మధ్య తెలుగు ప్రజలు చేసి చూపించిండ్రు. లడ్డు విషయమే కాదు, తిరుపతిలో నేను చూస్తా ఉన్నా, మనం అందరం తిరుపతికి చిన్ననాటి నుంచి పోయే వాళ్ళమే, అనేక మార్లు పోయిన వాళ్ళమే. చాలా సిస్టమ్ దెబ్బతీసిరు. అక్కడ దర్శనాలు ఇబ్బందికరంగా మారటం, ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్ సొసైటీలో అటువంటి వాళ్ళకి దర్శనం కాకుండా చాలా ఇబ్బందికరమైన సిస్టమ్స్ అంతా చెడగొట్టిరు. మంచి సిస్టమ్స్ ఉండే ఆడ. ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీలో భాగంగానే నేను భావిస్తా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లడ్డు. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ కావాల్సిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. అది కావాల్సిందే కూడా. సబబు అది సిబిఐతో చేస్తారా, మరి ఏ రకంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని